హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ డీకే. ఒక తెలిసిన మూవీ బఫ్ ఒక అతను మా ఛానల్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అయిన వెంటనే అతను కొన్ని డైరెక్టర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఆ పాయింట్స్ గురించి మేము వీడియో రూపంలో వీక్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ డీకే. నేను ఉదయ్ బుక్యా. ఈ ఛానల్కి కొత్తగా మీకోసం కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నేను ఈరోజు మనం మాట్లాడుకునేది దేని గురించి అంటే కింగ్డమ్ ట్రైలర్ గురించి. తెలుసు కదా, VD12 గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన VD12 గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. చాలా కష్టపడుతున్నాం అన్న, చాలా ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం, రూపాయి కష్టపడి కొనుక్కున్నాం అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నా భయ్యా, తెలుగు ఇండస్ట్రీలోనే ఇంతకంటే అదిరిపోయిన ట్రైలర్ ఇంకోటి నేను ఎప్పుడూ చూడలే. సినిమా కూడా అంతే లెవెల్లో ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. నా పేరు ఉదయ్. ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే VD12 వరకు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి అదిరిపోయే కంటెంట్ ఇస్తూ మన ముందుకు విజయ్ దేవరకొండ వస్తున్నానా. ఇంకోటి ఏంటంటే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ ఖుషి కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీ స్టార్, ఇవి రెండు కూడా కొంచెం చిన్నగా అయినా కానీ గౌతమ్ తిన్ననూరి వచ్చిన ఈ ప్రాజెక్ట్ మాత్రం నెక్స్ట్ నేషనల్ అవార్డు కొట్టబోయే కంపల్సరీ సినిమా అవుతుంది. మొన్న సైమా అవార్డ్స్లా హాయ్ నానా సినిమాకి సైమా అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్గా నాని తీసుకున్నాడు. అప్పుడు స్టేజ్ మీద నాని అన్న ముచ్చట ఏంటంటే, నెక్స్ట్ గౌతమ్ సినిమా వస్తుంది కదా, నేను నీకు అవార్డు ఇస్తా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, అది బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి విజయ్ దేవరకొండకి ధైర్యం ఇవ్వడం జరిగింది అక్కడ స్టేజ్ మీద సైమా. కావాలంటే మీరు రీసెంట్గా సైమా యూట్యూబ్లో కూడా మీకు అర్థమైపోతుంది. కింగ్డమ్ ట్రైలర్ చూసిన తర్వాత ఉన్నది భయ్య, అసలు ఈ సినిమా రామ్ చరణ్ చేసి ఉంటే గూస్ బంప్స్ ఎలా వచ్చినాయంటే ఇంకా మనది చెప్పిన సరిపోదన్నది. గౌతమ్ తిన్ననూరి సినిమా చూసినప్పుడు, జెర్సీ సినిమా నేను చూసినప్పుడు ఎలా ఉండేనంటే, ఆ సినిమా థియేటర్లో పోయి చూసి మన థియేటర్ దగ్గర ఒక షాట్ అన్నా నేను. ఆ డైరెక్టర్కి అప్పుడు నేను ఒక ఫ్యాన్ అయిపోయాను. ఎమోషన్ ఎలా క్రియేట్ చేయొచ్చో గౌతమ్ తిన్ననూరికి మాత్రం అన్నీ తెలుసు. ఈ సినిమా విజయ్ దేవరకొండ సినిమా 100% బ్లాక్ బస్టర్ కొడుతుందని నేను నమ్ముతాను. ఇప్పుడు నేను చూసిన సినిమాలలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఇండస్ట్రీ డైరెక్టర్లు అంతా నాకు తెలుసు. గౌతమ్ తిన్ననూరి మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటాడన్న నా దృష్టిలో. నేను చెప్తున్నా, గౌతమ్ తిన్ననూరి ఒకడు, రెండోది ఏంటంటే మన సీతారామం డైరెక్టర్ ఒకరు, మూడోది మన అడవి చేసి ఉంటాడన్న. ఈ ముగ్గురు సినిమా తీస్తే ఆ సినిమా కంపల్సరీ మనం వర్తిట్టన్నా, మనం పెట్టే ప్రతి పైసా వర్త్ అవుతుంది. నేను గౌతమ్ తిన్ననూరి సినిమా ప్రీమియర్ షోకి వెళ్తున్నా. ఆ రోజు ఆ సినిమా ఏంటో నేను మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఇదే ఛానల్లో కంపల్సరీ రిపోర్ట్ చేస్తా అన్న. ఈ సినిమా గురించి చాలామంది బజ్ వెయిట్ చాలా ఉంది, బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎర్లీ మార్నింగ్ రివ్యూ నేను మీకు ఇస్తా. నా మాటలు మీకు నచ్చితే కంపల్సరీ ఈ ఛానల్లో చూడండి. మీరు అదే రోజు ఎర్లీ మార్నింగ్ కింగ్డమ్ రివ్యూ ఇస్తా. కింగ్డమ్ ట్రైలర్ చూస్తా అంటే ఏదో దేవరా పాట చూసినట్టు అనిపించింది నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ దాన్ని మార్చి చిరంజీవి గారికో ఇంకా ఎవరికైనా మంచి బేస్ వాయిస్ పెట్టుంటే అదిరిపోయేలాగా ఉండేది. ఓజీకి ఏదైతే మన అతని పేరు నాకు సరిగ్గా తెలీదు, ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి తెలుగులో కింగ్డమ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటే అదిరిపోయేది. నాకు మాత్రం ఓపెన్గా అన్నట్టు చెప్తున్నట్టు ఉంది కింగ్డమ్. కాకపోతే గౌతమ్ తిన్ననూరి అన్న మీద మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. గౌతమ్ తిన్ననూరి అన్నకు మేము ఫ్యాన్స్. 100% సినిమా హిట్ అవుతుంది, దీంట్లో ఎవరికి డౌట్ లేదు అన్న. గౌతమ్ తిన్ననూరి మార్క్ చూపించడానికి ఒకే ఒక్క షాట్ చూపిస్తా అన్న కింగ్డమ్ నుంచి, చూడండి. మన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం రాజకరాన్ని పక్కన కొట్టి పునర్జన్మనెత్తినాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిరుద్ధ్ సావా కొట్టేసిండు.
ప్రతి సినిమాకి ఒక రకంగా ఇస్తే జెర్సీ సినిమాకి మ్యూజిక్ ఇప్పటికీ నేను ప్రతిరోజు వింటా ఉంటా. ఎవ్రీడే నా ప్లేలిస్ట్లో జెర్సీ సాంగ్స్ ఉంటాయి. ఈ కింగ్డమ్కి 100% డేంజర్ మ్యూజిక్ కొట్టాను భయ్య. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా వర్త్ ఇట్ భయ్య. మీరు పెట్టే ప్రతి పైసా వర్త్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ నేను మీకు ఇదే ఛానల్లో చెప్తా, ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది, చూడాలని కోరుకుంటాను. నేను చెప్తున్నా 100% విజయ్ దేవరకొండ ఈ సినిమాతోని స్టార్ అయిపోతాడు. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఫైనల్లీ. గౌతమ్ తిన్ననూరి ఫ్యాన్ నేను, విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే నేను కాదు, కానీ గౌతమ్ తిన్ననూరి అంటే ప్రాణమిడ. అందుకే చెప్తున్నా, అదిరిపోయే కంటెంట్తో వస్తుండు ఈ సినిమా. మీరు చూడాలా, నేను ఫస్ట్ డే మీకు రివ్యూ ఇవ్వాలా, మీరు చూడాలా. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే మా ఛానల్లో ఇంకా ఎక్కువ అప్డేట్స్ కావాలనుకుంటే, కొత్త డైరెక్టర్ గురించి లేకపోతే తను చేసిన సినిమాల్లో సీన్స్ గురించి కావాలంటే మీరు కమెంట్ చేశారంటే నేను అతనితో ఇంకా కొత్త వీడియోస్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.